వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమితి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు మునీజీ గారు అక్రియ ధ్యానంలో క్రియ చేసేది నేనే, అక్రియ చేసేది నేనే. అక్రియ చేయడం అంటే క్రియ నుంచి నివృత్తి కావడం. పెన్షన్ తీసుకునేవారు ఉద్యోగం చేసేటువంటి స్థితిలో నుంచి ఇప్పుడు ఉద్యోగం చేయకుండా విశ్రాంతి దశలో ఉండి ఆ పెన్షన్ పారితోషికం తీసుకుంటున్నారు. ఇది ధ్యానం అనేటువంటిది పారితోషికం తీసుకునేటువంటి స్థితి. అందుకని క్రియ నుంచి నివృత్తి అవడమే అక్రియ. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏమీ లేదు. అందుకని క్రియ నుంచి నివృత్తి కావడం. వంట చేస్తే ఓ పని అయిపోతుంది, విత్తనాలు వేస్తే ఓ పని అయిపోతుంది, బట్టలు ఉతికేస్తే ఓ పని అయిపోతుంది, భోజనాలు అయిపోతే ఓ పని అయిపోతుంది. పని అయిపోవడం, క్రియ నుంచి నివృత్తి కావడం అక్రియ. ధ్యానంలో కేవలం దేహాతీతమైనటువంటి, ఇంద్రియాతీతమైనటువంటి అనుభూతిని పొందడం ధ్యాన స్థితి. క్రియ సాక్షిభూతంగా ఉండడం, ప్రతిదీ గమనించడం కూడా ఒక క్రియ. నివృత్తి అయిపోవడం. యజమానుని దగ్గర సేవకుడు పారితోషికం గురించి వచ్చినప్పుడు ఉండేటువంటి స్థితి యజమానుని దగ్గర. జీతం, పారితోషికం తీసుకునేటువంటి స్థితి ధ్యాన స్థితి. నిర్విచార స్థితి, నిర్విషయ స్థితి. విషయమే ఉండకూడదు, ఎటువంటి పట్టుకునేటువంటిది అనేటువంటిది ఏ భావజాలం ఉండకూడదు. ఈ రకంగా కేవలం పారితోషికం పొందేటువంటి స్థితిని అక్రియ అంటారు. అక్రియ పొందేటువంటి వ్యక్తి, అక్రియలో ఉండేటువంటి వ్యక్తి నిరంతరంగా సమాధి స్థితికి వెళ్ళడం జరుగుతుంది. సమాధి స్థితిలోకి వెళ్ళేటువంటి అవస్థ ఒక విమానంలో ఎగురుతున్నట్టుగా, ఒక పక్షి ఎగురుతున్నట్టుగా, ఒక కప్ప ఎగురుతున్నట్టుగా ఈ యొక్క శబ్ద కాలుష్యం, శబ్ద ధ్వనులన్నీ కిందికి పోవడం, మనము సూక్ష్మ స్థితికి అయిపోవడం, సూక్ష్మంగా వెళ్ళేటువంటి స్థితిని ధ్యాన స్థితి అంటారు. ఒక గుట్ట కింద ఎంత వెడల్పు ఉంటుందో పైన అంత చిన్నగా ఉంటుంటుంది. మనము ఉన్నత స్థితికి, సూక్ష్మ స్థితికి వెళ్ళడం, దేహాతీత స్థితికి, ఆత్మస్థితికి వెళ్ళడం,
ఈ ధ్వని కాలుష్యం, మన చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచం, ఇదంతా కిందనే అణగారిపోతున్నట్టుగా మనం ఉన్నత స్థితికి ఎదిగేటువంటి అనుభూతి కలగడం, దీనిని అక్రియ ధ్యానం ద్వారా సమాధిస్థం అవ్వడం. అక్రియ ఒక కళ, దాంట్లో ఏంటంటే సహజమైన స్థితిలో ఉండడం. చిన్నపిల్లలు ఏ క్రియలో ఉంటారు? ఆనందం, ఉత్సాహం. ఊరు నుండి వచ్చేవారు చాలా ఇప్పుడు సైనికులుగా ఉన్నటువంటి వారు 3 నెలలకు 6 నెలలకు ఇంటికి వచ్చినప్పుడు ఒక ఆనందం. దేశ విదేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళు ఏ క్రియ చేస్తారు? వాళ్ళు చేస్తానన్నా ఇంటి వారు చెయ్యనియరు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని వాళ్లకు పూర్తి విశ్రాంతి దశను ఇవ్వడం. ఇది అక్రియలో పూర్తి విశ్రాంతి దశ. అందుకే రమణ మహర్షి చూడండి, కేవలం కూర్చుని ఉంటారు, అందులో చేసేది ఏమి ఉండదు. వేమన గారు చూడండి, కేవలం కూర్చొని ఉంటాడు, దాంట్లో చేసేది ఏమి ఉండదు. వేమన గారు అయితే కొంతవరకు చేస్తుంటాడు, బుద్ధితోటి ఆలోచిస్తుంటాడు. ఈ జీవితం అంటే ఏంటిది, ఈ బంధం అంటే ఏంటిది, ఈ మోక్షం అంటే ఏంటిది అన్ని ఆలోచిస్తుంటాడు. రమణ మహర్షి అది కూడా ఆలోచించాడు. దయానంద సరస్వతి సమాధిస్థమై ఉన్నటువంటి స్థితి, కేవలం లంగోటు మీద ఉన్నటువంటి శరీరం, కళ్ళు తెరిచే ఉంటాడు. మరొక చిత్రం దయానందంది, స్నానం చేయడానికి వెళ్ళేవారు, స్నానం చేసి తిరిగి వచ్చేటువంటి వారు ఇప్పుడు పెద్ద పెద్ద గుళ్ళల్లో పూజారులు ఈ యొక్క వక్షస్థలం పైన వస్త్రం కట్టుకున్నట్టుగా దయానంద సరస్వతి చిత్రం, అది సమాధిస్థమైనటువంటి చిత్రం. పూజారులు, గురువులు ఈ యొక్క వక్షస్థలం పైన, కంఠం కిందగా వక్షస్థలం పైన అట్లా కట్టుకున్న వారిని చూసారా? ఏది చూడరు, ఇళ్ళల్లో ఉంటారు. కంబలి కప్పుకుంటాడు కదా, కంబలి. ఆ స్థితి కళ్ళు తెరిచి చేసేటువంటిది సమాధి స్థితి. కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. కళ్ళు తెరిచి చేయించేటువంటి స్థితిలో భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఈ బీరిపోవడం అనే క్రియ ద్వారా. కళ్ళు తెరిసే ఉంటాయి, వ్యక్తి కూర్చునే ఉంటాడు, కానీ ఏది తెలియదు. అటువంటి స్థితి అక్రియ. క్రియ ఎవరు చేస్తారు అంటే ఎవరికైతే అవసరం ఉంటుందో వారు క్రియ చేస్తారు. అక్రియ ఎవరు చేస్తారంటే క్రియ నుంచి నివృత్తి అయిన వారే అక్రియలోకి వస్తారు, ఇంకొకరు కాదు. ఈ యొక్క క్రియ అక్రియ, క్రియలో ఉండడం పురుషార్థం అనబడుతుంటది. పురుషార్థహీనత కాదు. అక్రియ అంటే పురుషార్థహీనత కాదు, పురుషార్థం నుంచి నివృత్తి అవ్వడం, బాధ్యత నుంచి నివృత్తి అవ్వడం, డ్యూటీ నుంచి దిగి రావడం, పనిలోంచి దిగి రావడం. పట్టుకుంటున్నారా శ్యామలయ్య గారు? అక్రియ అనేటువంటిది అక్రియ అనేటువంటిది క్రియ నుంచి నివృత్తి కావడం, నిష్క్రియ స్థితి కాదు. నిష్క్రియ స్థితి సోమరిపోతుల స్థితి, బద్ధకం, ఆలస్యం, ప్రమాదం, బద్ధకం, ఎందుకు పనికిరాని వాళ్ళ స్థితి నిష్క్రియ స్థితి. నిష్క్రియ నుండి క్రియలోకి రావాలి, క్రియ నుంచి అక్రియలోకి వెళ్ళాలి. విజయదుర్గమ్మ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అభ్యాసం లేకండి. అభ్యాసం లేదు, ఏం లేదు, అన్ని పొద్దున మాట్లాడుతుంటారు.
ఇంట్లో ఎంత పరిగెత్తుకుంటే పనులన్నీ ముగించుకుంటారు. ఆ ముగించేదేంటి? మీకు తీరిగ్గా కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే ఏంటమ్మా అట్లా కూర్చున్నావు అంటే పనులన్నీ అయిపోయాయి. అయిపోవడం ఏమిటి? చేసింది ఎవరు? నేనే. అంతే. అక్రియ అనేది అంతే. క్రియ చేస్తే అక్రియ అర్థం అవుతుంటది. క్రియ చేయకపోతే అక్రియ అర్థం కాదు. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు ఆచార్య. ఏదైనా క్రియ చేసిన తర్వాతనే దాని యొక్క ఫలితము అనేది తెలుస్తుంది, కానీ ఏం చేయకుండా ఉంటే ఏం తెలియదు. అది చేయాల్సిందే కంపల్సరీ. అదే భగవంతుడు మన బ్రతుకు తెరివే క్రియలో పెట్టాడు. అందుకే మన నిత్యావసరాలన్నీ అపరిచితుల దగ్గర పెట్టాడు. నీకు కావాల్సింది వారి దగ్గరికి పోయి తెచ్చుకో. వారేమంటారు? దీనికి ఇంత శ్రమ పట్టింది, దీనికి ఇంత పారితోషికం ఇవ్వు, తీసుకెళ్ళు. తగిన మూల్యం చెల్లించాల్సిందే. అక్రియను కొనడానికి క్రియను చెల్లించాల్సిందే. క్రియా శ్రమను క్రియ ముందు పెట్టి తర్వాత అక్రియ పెట్టింది కదా. క్రియను గిరివి పెడితేనే అక్రియ లభిస్తుంది. సువర్చలమ్మ గారు, క్రియను పారితోషికంగా చెల్లించాలి. క్రియ చేసిన తర్వాతే అక్రియ. నిష్క్రియ కాదు, క్రియ తర్వాత అక్రియ. నిష్క్రియ అనేటువంటిది సోమరిపోతులకు, బద్ధకం, ఆలస్యం, పనికిరాని వాళ్ళు. కన్నడలా ఒక అర్థము కష్ట కడిಬೇಕು రొట్టె కుడిಬೇಕು అంటారు. అవును. నిర్విచార స్థితి స్వామి. ఏమంటారమ్మా? నిర్విచార స్థిత. నిర్విచార స్థితి. మనం కూడా ఇప్పుడు ఉదయం లేచి ఇవన్నీ క్రియలు చేసుకుంటూ పోతేనే మనకు నిష్క్రియ స్థితి వస్తుందని ఈ క్లాసులో తెలుస్తుంది. క్రియ నివృత్తి అయితేనే అక్రియ స్థితిలోకి వస్తుంటాం. ఇప్పుడు మన శ్వేతాశ్వతర ఉపనిషత్తు ప్రకరణంలోకి వస్తే 6వ అధ్యాయము 4వది చూడండి. ఆరభ్య కర్మాణి తాని భావాంశ్చ సర్వాన్ వినియోజయేద్యః తేషాం అభావే కృత కర్మనాశః కర్మక్షయే యాతి సా తత్వతో అన్యః. ఆరభ్య కర్మణి, ఆరభ్య కర్మ. ఆరభ్యం అంటే, ఆరంభం అంటే, ప్రారంభం అంటే, మొదలు పెట్టడం అంటే, కొనసాగించడం. మొదలు పెట్టడం ఒకటి, కొనసాగించడం ఇంకొకటి, ముగింపు మరొకటి. ఆ తర్వాత అక్రియ. ఏదైనా సరే ముందు మొదలు పెట్టాలి. ఆరభ్య కర్మాణి, ఏ పని అయితే భగవంతుడు తీసుకొస్తున్నటువంటిది ఏంటంటే, ఇగో ఇలా ఓంప్రకాష్ గోకుతున్నాడు కదా, తుమ్మడం, దగ్గడం, మాట్లాడడం, ఇవన్నీ క్రియలు. క్రియ తర్వాత, క్రియ నుంచి అక్రియ. అక్రియ స్థితికి వస్తే యథార్థ స్థితి బోధపడుతుంటది. అది హిందీలో ఒక సామెత ఏంటంటే, బంధుముఠి లాఖ్ బరాబర్, ఖుల్ గయేతో ఖాక్ బరాబర్. బిగిసిన పిడికిలి
ఎంతో మందికి సమాధానం చెప్తుంది. కానీ అది విప్పుకున్నది అంటే తన ఆత్మరక్షణే చేసుకోలేదు. ఒక వేలుతోటి పోరాడతారా? బలం సరిపోతుంది పోరాడలేదు. ఆ ఒక్కొక్క వేలును పిడికిలిగా బిగించండి. అప్పుడు మన సామర్థ్యం ఉన్నంత వరకు ఎంతో మందికి సమాధానం చెప్పగలుగుతాం. అది అందుకే ఎవరైనా వాద వివాదం చేస్తున్నప్పుడు, కొట్లాడుతున్నప్పుడు అక్కడ మౌనంగా ఉన్న వారికే ఇరుపక్షాల వారు వెళ్ళి ఇదిగో ఇలాగా, ఇదిగో ఇలాగా, అట అట అని చెప్పేసి ఇద్దరు చెప్తారు. అదే ఇద్దరి మధ్యలోకి వచ్చి వాళ్ళు సలహాలు ఇవ్వడం, ఏమైనా చెప్పడం మొదలు పెడితే నోరు మూసుకో, నీకు తెలుసా, నిన్ను పిలిచాము. అనుకూలమైన వాళ్ళేమో చూసారా నేనేమంటున్నాను, అతను కూడా అదే అంటున్నాడు కదా అని చెప్పేసి సమర్థించుకుంటారు. ప్రతికూలమైన వారు నిన్ను పిలిచామా, నిన్ను మధ్యలోకి రమ్మన్నావా, నువ్వు వెళ్ళిపో ఇక్కడికి అని చెప్పేసి అనడం. ఇటువంటి పరిస్థితి ఎదురవుతుందా ఎప్పుడైనా? మాట్లాడదు. చాలా సార్లు అవుతుంది అట్లా, చాలా సార్లు. గుణాన్వితాని భావాంశ, గుణాన్వితాని ఏ గుణాలను ఎవరెవరైతే అనుసరిస్తుంటారో, భావాంశ ఏ భావజాలంతోనైతే ఎవరైతే ఉంటారో. ఇప్పుడు ఈ యొక్క యజ్ఞం తర్వాత పాట పాడుతుంటారు కదా, యజ్ఞాంత ప్రార్థన. ధర్మ మర్యాదమే చెలుకర్ అనేటువంటి దాన్ని ధర్మ మర్యాద చెలాకర్, చెలుకర్ నడిపించి, నడిపించడంలో నడవడంలో తేడా ఏముంది? నడవటం అంటే ఒక్కరే స్వామిగా నడుస్తాడు, నడిపించడం అంటే ఇతరుల చేత నడిపించబడతాడు. ఒకటి అనుశాసనం, ఇంకొకటి సంవిధానం. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంవిధానాన్ని సృష్టించలేరు, ప్రతి ఒక్కరూ సంవిధానాన్ని లాగు చేయలేరు. చేస్తారా? అమలు చేస్తారా? రాజు ఎవరైతే ఉంటారో వారు చేస్తే ప్రజలందరూ అతని అనుశాసనంలో ఉండాలి, అది బాగుంటుంది. అంతేగాని ప్రతి ఒక్కరూ అనుశాసనాన్ని అమలు చేస్తామని అంటే ఎలా కుదురుతుంది? అంటే ఏమని ఉండాలి? ప్రభాకర్ గారు, విశ్వమ్మ గారు, మర్యాదమే చలకర్ అనేటువంటి దాన్ని ధర్మ మర్యాద చెలాకర్, ధర్మ మర్యాదమే చల్కర్ అంటేనే బాగుంటుంది. అది పుస్తకాలలో అన్నిట్లలో ధర్మ మర్యాద చెలాకర్ ఉన్నది, అట్లగే పాడతారు అందరు. నువ్వే నడిపించు అని అర్థం వస్తుంది. అది అదే ధర్మ మర్యాద చెలాకర్ అంటే అందరూ అది సంవిధానాన్ని అమలు చేసేవారు, అది నడిపించేవారైతే, అమలు చేయించేవారైతే చేసేవారు ఎవరు? నడిచేవారు ఎవరు? తదనుగుణంగా ఎడమ చేతి రోడ్డు మీద పోయేటప్పుడు ఎడమ చేతి వైపు నడవాలి అనేటువంటిది ఒక నియమం. ఆ నియమం ఎవరు పెట్టాలి? దారిన పోయేవారు పెట్టాలా? రాజ్యాన్ని శాసిస్తున్న వారు పెట్టాలా? పోయేటోళ్ళు నడిచేటోళ్ళు వాళ్ళు పాటించాలి. దారిన పోయేవారు పాటించాలి. దాన్ని లాగు చేసేవారు ఎవరు? అమలు చేసేవారు ఎవరు? రాజకీయ వ్యవస్థ, శాసకులు. అందుకనే శాసకుడు చెప్పినప్పుడు ప్రజలందరూ తదనుగుణంగా నడుచుకోవాలి. తేషాం అభావే కృతకర్మ నాశ, అటువంటి శాసకుడు సరైన వాడు లేడు. ఇప్పుడు దయానంద సరస్వతి వ్యవహార భాను అనే పుస్తకంలో ఒక కథ చెప్తుంటాడు. ఏంటంటే, ఒకడు దొంగతనం చేస్తాడు, వాడు బక్కపలసగా ఉంటాడు.
అతని రాజ్యంలో, ఆ రాజు రాజ్యంలో ఎవరు తప్పు చేసినా కూడా వారికి శూల దండన. ఆ శూలం చాలా లావుగా ఉందన్నట్టుగా. ఈ దొంగతనం చేసిన వాడు బక్క పలసగా ఉన్నాడు. ఇప్పుడు ఆ శూల దండన చేయాలి అని అంటే ఆ శూలానికి ఇతడు సరిపోడు కాబట్టి రాజు ఏమంటున్నాడు అంటే సరిపోయేవని పట్టుకరా పోండ్రా వీడిని విడిచిపెట్టండి అంటాడు. అర్థమైందా? తప్పు చేసినోడు ఈయన తప్పు చేసినోనికే అది పరిష్కారం ఉండాలి కానీ వేరే వాళ్ళకి. మీరు రాజును తప్పుగా అర్థం చేసుకుంటున్నారు శ్యామలయ్య గారు. రాజు యొక్క నియమం ఏంటంటే తప్పు చేసినప్పుడు శిక్ష పడాల్సిందే. ఎవరికి పడుతున్నదా, ఎవరికి పడాలనేటువంటిది తర్వాత విషయం. శిక్ష పడాలి. శిక్ష పడుతుందా లేదా? తప్పు జరిగింది, శిక్ష పడుతుంది. వాడు బక్క పలుసగా ఉన్నాడు, శూలానికి సరిపోడు కాబట్టి సరిపోయేవాడిని తీసుకొచ్చి దానికి శూలం దండన విధించడం. తప్పు చేసినందుకు ఎవరినొకరిని బలి చేయాలని ఉద్దేశం రాజుది. తప్పు చేసిన వాడిని వదిలేసినా పర్వాలేదు. ఇక వాళ్ళు ఎవరైతే ఆ శరీరంతో చాలా లావుగా ఉన్నవారు, వారు ఒక పన్నాగ ఇతడు మూర్ఖుడు అమాయకులను శిక్షిస్తున్నాడని వారు ఒక పథకం వేశారనమాట. వాళ్ళు గురు శిష్యులు మల్లయోధులు ఆ యొక్క కుస్తీ పడుతున్నారన్నమాట. బాగా తినుకుంటే కుస్తీ పట్టడం వల్ల శరీరం బాగా పెరిగింది. అయితే వారిని తీసుకుపోవడానికి సైనికులు వచ్చారు. ఎందుకు అంటే ఒకటి దొంగతనం చేశాడు, వాడు సన్నగా ఉన్నాడు, ఆ శూలం ఏమో లావుగా ఉన్నది, ఆ శూలానికి సరిపోవట్లేదు, ఎవరైనా ఉంటే తీసుకురాపోరా అని చెప్పేసి మమ్మల్ని పంపించారు, అందుకని మేము వచ్చాం, మీరు నడవండి అని అంటే ఓహో అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే ఒకరికొకరు చెవిలో ఊదుకున్నారనమాట. ఏమని అంటే నేను పోతా అని చెప్పేసి మన ఇద్దరం కొట్లాడదాం. అక్కడ శూలదండన ఒకరికి కదా విధించేది, ఇద్దరికి విధించారు కదా, అందుకని నేను పోతా అని చెప్పేసి గురువు పోతా, అరే నేను పెద్దవాడిని, నేను పోతాను, నువ్వు ముందు, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, నాది అంతా అయిపోయింది కదా, నేనే శూలదండనకు పోతానని చెప్పేసి గురువు పోతుంటాడు. భలేవారే గురువు గారు, నేను శిష్యుని ఉండగా మీరు గురువు గారు ఎట్లా పోతుంటారు? మీరుంటే ఎంతో మందిని తయారు చేస్తారు కదా, మీ వంటి గురువులు ఉండాలి, లేదు నేనే పోతా అని చెప్పేసి అంటారు. ఈ రకంగా వాళ్ళు కొట్లాడుతుంటే సైనికులు అన్నారు, మీరు చావడానికి కొట్లాడడం ఏంటండి, మీరు తెలిసిన వారు గురువులు ఉన్నారు, మీరు చావడానికి మీరు ఎందుకు కొట్లాడుతున్నారంటే అది అడగకు. ఎందుకు అడగొద్దు అని అంటే అది ఆ విషయం చెప్తాండి అని అంటాడు. చెప్తే ఈ సమయంలో ఎవరైతే శూలదండనగా దేహత్యాగం చేస్తారో వాళ్ళు నేరుగా వైకుంఠానికి పోతారు. అందు గురించి ఆ అవకాశం మాకు రాజుగారు ఇచ్చారు కాబట్టి వారికి ఎన్నో జన్మల రుణపడి ఉంటాము. అందు గురించి మమ్మల్ని వదలకండి, నేను పోతా శిష్యుడా అని చెప్పేసి గురువు అంటాడు. లేదు గురువు గారు నేను ఉండగా మీరు ఎట్లా పోతారని చెప్పేసి ఆ శిష్యుడు అంటే ఇద్దరు కొట్లాడుతుంటే వాళ్ళు ఇద్దరికి తెన తీసుకుపోతారు అంటారు. తీసుకపోతే ప్రజలందరూ చూస్తుండగా రాజు కూడా అన్నీ ఉంటాడు. ఎందుకు కొట్లాడుతున్నారు మీరు చావడానికి అని అంటే, మేము చావడానికి కాదయ్యా, ఇది మాకు మంచి అవకాశం ఇచ్చారు, మీ వంటి పుణ్యాత్మల యొక్క రాజ్యంలో ఉండడం మా అదృష్టం అంటే ముందు ఏందో విషయం చెప్పండి అంటే, లేదు మమ్మల్ని అడగకండి, మమ్మల్ని పోనీ ఆలస్యం అవుతుంది, మేము పోతామని చెప్పేసి ఒకరికొకరు కొట్లాడుతున్నారు అన్నట్టుగా. కొట్లాడుతుంటే రాజు అన్నారు, లేదు ఆ విషయం కాదు, ముందు మీరు చెప్పండి అని అంటే, ఈ సమయంలో ఎవరైతే దేహత్యాగం చేస్తారో నేరుగా వైకుంఠానికి పోతుంటారో, అందు గురించి ఆ అవకాశం మాకు లభించింది కాబట్టి మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే, మీరు కాదు వెళ్ళాల్సి, నేనే వెళ్తానని చెప్పేసి రాజుపోయి ఆ శివుల మీద కూర్చున్నాడు, చచ్చిపోయాడు, పీడపోయింది. ఇది ఊళ్ళో ఏం చేస్తారు ఆచార్య అంటే, బాకీ ఎవరితోన్నా బాకీ చేస్తారు కదా, బాకీడు అప్పు అడగడానికి వచ్చినప్పుడు ఆల్మొగడు ఇద్దరు కొట్లాడతారు. కొట్లాడితే ఆడు బాకీడు వెళ్ళిపోతాడు అన్నట్లా ఇక అట్లా అనిపిస్తుంది. బాకీ ఇచ్చినోడు వచ్చి అడిగినప్పుడు ఇద్దరు కొట్లాడతారంట. మీరు చెప్పేది అది ఒక మంచి ఆలోచనకరమైన ఉపాయం ఆచార్య. ఆలోచనతో కూడిన ఉపాయం ఇది, రాజును హతమార్చడం ఇంకేంటి. అదే మరి దుష్టుడికి దుష్ట బుద్ధితోనే చంపాలి. అవునవును, పన్నాగం ఇది ఒక మంచి. నిన్న యోగ దర్శనం పాఠం చెప్పేటప్పుడు దాయిని అమ్మగారు కథ చెప్తున్నారండి. ఒకతను అన్ని దాన ధర్మాలతో అన్ని దారబోస్తూ ఉంటుంటే ఇక వారి దగ్గర ఏమీ లేకపోయినా కూడా అన్నదానం గురించి వస్తూనే ఉన్నారు.
అయితే ఆయన భార్య మరి ఎవరని చెప్పారో ఏంటో తెలియదు కానీ ఆవిడ ఇతనేమో స్నానానికి పోయిందంట భర్త. ఆవిడ ఏం చేస్తుందంటే రోకల్ బండకు పూజ చేస్తుందంట. ఇంతట్లోనే వాళ్ళు దానం గురించి వచ్చారనమాట. వస్తే ఏంటమ్మగారు ఏం చేస్తున్నారు అంటే, మా ఇంటికి దాన ధర్మాలకు వస్తారయ్యా, అందు గురించి ఈ రోకల్ బండకు పూజ చేస్తున్నాం, ఇవాళ రోకల్ బండను దానం చేయాలి అని అంటే, అమ్మ నా కొడుకు నువ్వు అన్నదానం పేరు మీద పిలిచి రోకల్ బండతో కొట్టి చంపుతావా అని చెప్పేసి వాళ్ళు ఉరుకుతున్నారంట. ఇంతట్లో ఆయన స్నానం చేసి వచ్చింది. అయ్యయ్య ఉండండి దానం తీసుకుపోతున్నారంటే, నీ దానం వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి వాళ్ళు పరిగెడుతున్నారంట. ఏంటమ్మా వాళ్ళు అట్లా పరిగెడుతున్నారంటే, వారికి రోకల్ బండ కావాలట, ఇస్తామని అంటే మళ్ళీ మీరు వస్తున్నది చూసి మాకొద్దు, ఆయన వస్తున్నాడు చూస్తాడు అని చెప్పేసి వాళ్ళు పరిగెడుతున్నారంటే, లేదు వాళ్ళు ఇంటికి వచ్చిన వాళ్ళు బట్టిగా చేతులతో ఎట్లా పోతారు ఆ రోకల్ బండికి అని చెప్పేసి రోకల్ బండ పట్టుకొని వాళ్ళు అయితే పరిగెడుతున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మమ్మల్ని కొట్టడానికి వస్తున్నాను వీరు అంటున్నారు. అదే ఉండండి మీరు రోకల్ బండ వచ్చారు కదా, ఇవి తీసుకోపోండి అని ఈయన భార్య అంటే ఉరుకుతున్నారు. అర్థమవుతుందా? కొట్టడానికి వస్తున్నారని వాళ్ళు ఉరుకుతున్నారు. కొట్టడానికి వస్తున్నారని వాళ్ళు ఉరుకుతున్నారు. అయ్యో మీరు రోకల్ బండ అడిగారు కదా, ఇగో తీసుకోపోండి అని చెప్పేసి ఆయన ఉరికి వస్తున్నారు. అట్లా వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇతనికి తెలియదు, ఇతనే అంటున్నాడు, వాళ్ళకి తెలియదు. అట్లా దేశం అభావై, ఆ విధమైనటువంటి కర్మల యొక్క అభావములో కృత కర్మ నాశ, ఏదైతే పనులు చేయాలని ఒక్కోసారి పని చేయకుండా పని పాట లేకుండా కూర్చుంటే ఏందని పనులని ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, బట్టిగా కూర్చుంది ఏంటి అని చెప్పేసి అంటుంటారు. అది పనులన్నీ ఆగిపోయిన తర్వాత అమ్మ నువ్వు అదృష్టవంతుడైన తల్లి, అన్ని పనులని చకచక చేసుకున్నావు, ఆయనతో ఊరికి కూర్చున్న తీరుపాఠంగా అని చెప్పేసి పనులు ముగించుకున్నటువంటి వాళ్ళను పొగొడుతుంటారు. ఎక్కడి పని అక్కడ పెట్టి తీరిగ్గా కూర్చున్నటువంటి వాళ్ళని తిడతారంటారు. కర్మక్షయే యాతి స తత్వతో అన్య, ఈ కర్మలన్నీ అయిపోయిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత స తత్వతో అన్య, ఈ పనులన్నీ అయిపోయాక అమ్మ ఈ పనులన్నీ అయిపోయాయి అని చెప్పేసి విశ్రాంతి తీసుకోవడం, ప్రశాంతంగా కూర్చోవడం, అటువంటివి వారు వేరే అయిపోతారు అనమాట. వేరే అయిపోతారు ఏంటంటే తేలిక అయిపోతుంటారు. పనులతో ఉన్నటువంటి వారు బరువుగా ఇది చేయాలి, అది చేయాలి, ఇంత చేయాలి, అంత చేయాలి, నాతోటి కాదు అని చెప్పేసి బాధపడడం. ఇంకొకటి ఏమో పనులన్నీ ముగించుకున్న వారు తేలికగా ఉంటారు. తేలికగా ఉంటారా ఉండరా? ఇప్పుడు 5వ దాన్ని చూడండి. ఆదిహిస సంయోగ నిమిత్త హేతు పరస్త్రికాలాద్ అకాలోపి దృష్టః తం విశ్వరూపం భవభూతం ఈడ్యం దేవం స్వచిత్తస్థం ఉపాస్య పూర్వం. ఇప్పుడు ఈ భాగ్యలక్ష్మి గారు మరి ధ్యానం చేయరంట, ప్రాణాయామం చేయరంట, పూర్వాభ్యాసం ఓం ప్రకాశ ప్రయత్నం చేస్తుంటే దానిలోకి రారంట. ఇప్పుడు మరి భాగ్యలక్ష్మమ్మ గారు, పుష్పమ్మ గారు లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? బరువుగా ఉన్నవారా, తేలిగ్గా ఉన్నవారా? బరువుగా ఉన్నట్టే. బరువు దించుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. దించుకోని వారి పరిస్థితి మనోరంజకం ఏంటంటే, ఒకతను బరువు మోసుకుంటూ వచ్చిందంట. వస్తే ఇంతట్లో ఒక రాజుగారు రథం మీద వచ్చారు. వస్తుంటే ఆపమంటే ఆపాడు. ఏంటంటే నేను ఇట్లా ఊరెళ్ళాలి, బరువు బాగున్నది, రాండి, నన్ను కొద్దిగా అక్కడి వరకు దింపండి అంటే సరే రమ్మని కూర్చోమని చెప్పిండు. అతను తన బరువును నెత్తి మీద పెట్టుకొని రథంలో కూర్చున్నాడు. అతను అన్నాడు, రాజు అన్నాడు ఏంటంటే, నువ్వు రథంలో కూర్చున్నావు కదా, బరువు ఎందుకు నెత్తి మీద పెట్టుకున్నావు, కింద దించు, రథంలో పెట్టు అని అంటే, అయ్యా మీరు నన్ను రథం ఎక్కించుకోవడమే మహా గొప్ప, ఇంకా బరువు ఈ బరువు కూడా రథంలో పెట్టడం నేను అంత కృతజ్ఞుని కాదండి, నాలో కూడా కొద్దిగా మానవత్వం ఉంది మరి అని అంటున్నాడు.
ఏంటిది అట్లా చూసి ఏదైనా రథమే కదా మోసేది, పక్కన పెట్టినా రథమే మొయ్యాలి. ఆయనకు తెలివి ఆలోచన లేదు అట్లా అదే. దీని మీద ఇట్లా. అతనికి అంతవరకే అర్థమైంది. అది నెత్తి మీద ఉన్నది అంటే దాన్ని నేనే మోస్తున్నాను అని అర్థం చేసుకున్నాడు. కానీ ఆ నెత్తి మీద పెట్టుకొని తను రథంలో ఉన్నప్పుడు ఆ బరువు కూడా రథం మీదనే ఉన్నట్టుగా అతను భావించట్లేదు అన్నట్టు. ఇప్పుడు ఆ యాత్రికుడికి చెప్దామా, ఈ భాగ్యలక్ష్మమ్మ గారికి పుష్పమ్మ గారికి చెప్దామా? ఎవరికి చెప్దాం? యాత్రలో అందరం ఉన్నాం ఆచార్యజీ, అట్లాగే భాగ్యలక్ష్మి గారు పుష్ప గారు కూడా ఉన్నారు. దేవుడా పొద్దున నవ్వుతున్నది భాగ్యలక్ష్మమ్మ గారు. మరి అవకాశం అయితే ఇస్తున్నాం, మరి వారు వినియోగించుకోవట్లేదు. అది మీకే తెలియాలి. మీ బిడ్డని మీరే ఆమెకు మంచి సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం ఆచార్యజీ, నేను ప్రయత్నం చేసి నాకు చెప్పడం ఎలా నేర్చుకోవాలనేది అదే వింటున్నాను. వినడం కాదు, ఎవరైనా వింటుంటారు. వినడం కాదు, చెప్పడం రావాలి. ఆది ఆరంభము మరియు ఎవరైతే ఆరంభిస్తుంటారో అటువంటి వారికి సంయోగాలు కలిసి వస్తాయి. అందుకని మొదట ఎవరైతే సంయోగం కోసం ఎదురు చూస్తుంటారో వారికి సంయోగాలు రావు. ఎవరైతే తెలిసి తెలియక మొదలు పెడితే దాంట్లో తెలిసిన వారు సవరించి వారికి మంచి జ్ఞానోదయం కలిగిస్తుంటారు. కాబట్టి ముందుకొచ్చి చేస్తూనే ఉండాలి. చేసే వారికే తప్పులన్నీ సవరించబడుతుంటాయి, వారే మంచి ప్రతిఫలితాన్ని అనుభవిస్తుంటారు. నిమిత్త హేతు, ఏది జరిగినా కూడా ఏ క్రియ కూడా నిమిత్త పూర్వకంగా ఉంటుంటాయి. అందుకని పరస్త్రికాలాత్ అకాలోపి, ఈ యొక్క నిమిత్త హేతువుగా ఉండేటువంటి కాలము అనేటువంటిది భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, ఈ 3 కాలాలు వస్తుంటాయా? వస్తుంటాయి ఆచార్య, వస్తుంటాయి. మందగించక ముందు అడిగే వెనుక పడితే వెనుకకే నోయన్. పొద్దున ఇద్దరు నోరు ధరిశారు. మునిగారేమో ఊపుతున్నారు అడ్డంగా అబద్ధమని. శ్యామలయ్య గారు చెప్తున్నారు, ఇద్దరు అబద్ధాలు చెప్తున్నారు. భూతకాలం వస్తుందంట. దేవుడా వీరికి దేవుడు. భూతకాలం ఎట్లా వస్తుంది? నిన్నటి రోజు వస్తుందా శ్యామలయ్య గారు? ఇప్పుడు వర్తమానం ఆచార్య, వర్తమానంలో మనం పని చేస్తున్నాం. భూత భవిష్యత్ కొద్దిగా తక్కువ మాట్లాడండి. ముందు ప్రశ్నగా అర్థం చేసుకోండి. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం వస్తాయా? ఈ ప్రశ్న అర్థం చేసుకున్న తర్వాత సమాధానం చెప్పండి. రావు రావు. భూతం అయితే తిరిగి రాదు, జరిగిపోయింది కాబట్టి. వర్తమానం జరుగుతున్నది, భవిష్యత్తు తర్వాత మనం ఉంటే చూడగలుగుతాం, లేకపోతే భవిష్యత్తు మన చేతిలో లేదు. భూతకాలం వెళ్ళిపోయింది, వర్తమానంలో మనం ఉన్నాం. ఇవాళ వర్తమానమే రేపటికి భూతకాలం. అందు గురించి రేపటి భూతకాలం బాగుండాలంటే ఇవాళ వర్తమానాన్ని సద్వినియోగపరచుకోవాలి. వచ్చేటువంటిది భవిష్యత్ ఎప్పుడూ రాదు. భవిష్యత్ ఎప్పుడూ రాదు, ఉండేటువంటిదే వర్తమానం. మనం ఎప్పుడు వర్తమానంలోనే ఉంటాం. భూతకాలం మనల్ని దాటేసిపోయింది. భవిష్యత్ కాలం రానే రాదు. కాలచక్రం తిరుగుతున్నప్పుడు మనం వర్తమానంలోనే ఉంటాం. అకాలోపి దృష్ట, త్రికాలాత్ అకాలోపి అంటే చావు, పుట్టుక, పునర్జన్మ, ఈ మూడింటి నుంచి, జన్మ జరా మరణం, ఈ మూడింటి నుంచి అమృత స్థితి, ముక్తి స్థితి, కాలాతీత స్థితి, ఆత్మస్థితి, శుద్ధ స్థితి, ముక్తాత్మల స్థితి, పరమేష్టి మండలంలో ఉండేటువంటి స్థితి, పరమేశ్వరుని సాన్నిధ్యంలో ఉండేటువంటి స్థితి, అది ఆత్మస్థితి.
ఆత్మకు కాలం ఉన్నదా? ఆత్మకు ఆయుష్ ఉన్నదా? లేదా ఆచార్య? అందుకని ఈ జన్మ జరా మరణం దీనికి కాలం ఉన్నది, ఈ అవస్థలకు కాలం ఉన్నది, కానీ ఆత్మకు కాలం లేదు. తం విశ్వరూపం, ఆ విధంగా త్రికాలాతీతంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తన విశ్వరూపంలో ఏ రకంగానైతే భవభూతం ఈడ్యం దేవం స్వచిత్తస్థం ఉపాస్య పూర్వం, ఇంకా ఈ రకంగా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు అతీతంగా భగవంతుడు కాలాతీతుడు ఎందుకు అవుతాడు? ఏది అన్నింటికి అతీతంగా ఉంటాడు. కాలమును భగవంతుడే సృష్టించాడు కాబట్టి, ఆ సృష్టి కంటే ముందు ఉంటాడు, తర్వాత ఉంటాడు కాబట్టి కాలాతీతుడు. ఎల్లప్పుడు ఉండేవాడు కాబట్టి కాలాతీతుడు. కాలం అనేది భగవంతుని చేతుల్లోనే ఉంది అని. శ్రీనివాస్ గారు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. స్వర్గంని తీసుకుని రజనీయ అమ్మగారు కూడా ఇక్కడికే వచ్చారు. ఇక్కడ క్రిస్టియన్ మతం కానీ, ముస్లిం మతం కానీ, ఈ హిందూ మత సంప్రదాయాల దేవుళ్ళు కానీ వాళ్లకు ఆరంభం ఉన్నదా లేదా? ఆ విగ్రహాలు చెక్కడము, ఆ మతం స్థాపితం అవ్వడము ప్రారంభం ఉన్నదా లేదా? కాలంలో తయారైందా లేదా? కాలంలో ఉన్నదా లేదా? ఉంది. కాలంలోనే తయారైంది. కాలం ఉండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఉండదు. కాలం కాలగ్రాసం అయిపోవడం, పాతదైపోవడం, ఇరిగిపోవడం, విగ్రహం ఇరిగిపోవడం, పాడైపోవడం, నిన్న పెట్టిన బొట్టు ఇవాళ చెదిరిపోవడం, మసి పట్టిపోవడం, మురికి పట్టిపోవడం, దాన్ని శుభ్రం చేయడం, మళ్ళీ బొట్టు పెట్టడం కాలంలో జరుగుతుందా లేదా? జరుగుతుందా? కాలంలోనే జరుగుతుందండి. దీని అభిప్రాయం ఏంటంటే మిడిమిడి జ్ఞానం మిడిమిడిగానే ఉంటుంటది, పరిపక్వమైనటువంటి విశాల దృష్టికోణం విశాలంగానే ఉంటుంటది. ఈ నిరాకార పరమేశ్వరుడు మాత్రమే త్రికాలాతీతుడు, ఆకారమంతా కాలాంతర్గతమే. శ్రీనివాస్ గారు పట్టుకున్నారా లేదా? ఓం ఆచార్య, అర్థమవుతుంది. ఆకారము ఉత్పన్నమైంది కాబట్టి నశించిపోతుంది, అంతే కదా. మత సంప్రదాయం ఏదైతే అంత కాల అంతర్గతమైనటువంటిదే. అందుకని మొన్నటి వరకు ఇవాళటి ముస్లిం మతం మాదిరిగా ఎంత ఉద్ధృతంగా ఉన్నటువంటి శైవ మతం, వైష్ణవ మతం ఇప్పుడు అట్లా చూస్తానంటే ఇప్పుడు ఎలా ఉన్నది? తగ్గిపోయింది కదా మొత్తం, దాని ప్రభావం లేదు కదా. అంటే ఏమైంది? కాలాంతర్గతంగా ఉన్నది, కాలగర్భంలో లుప్తమయ్యేటువంటివన్నీ కాలగర్భంలో కలిసిపోవాల్సినవే కదా. అంటే ఆచార్య పెరుగుట విరుగుట కూడా కొరకే అన్నట్ల, పెరిగింది విరుగుతుంది అన్నట్ల. ఇప్పుడు ఆ రకంగా ఎవరైతే మా దేవుడు గొప్ప అని అంటున్నారో, మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప, మీ దేవుడు అంత నిమ్న స్థరముడు, ఇటువంటి వాడు, మీ మతంలో అన్ని తప్పులు ఉన్నాయి, మీది మాది అనేటువంటి వాళ్ళు, వీళ్ళంతా కాలగర్భంలో ఉన్నారా లేదా? కాలానికి అంతర్గతంగా ఉన్నారా, కాలాతీతంగా ఉన్నారా? వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి? శైవము వైష్ణవం ఉన్నప్పుడు ఈ ముస్లిం క్రైస్తవాలు లేవు, ఉన్నాయా? ఇవి పుట్టుకొచ్చాయి. ఇప్పుడు క్రైస్తవం పుట్టుకొచ్చి 2025వ సంవత్సరం నడుస్తున్నది, ముస్లిం పుట్టుకొచ్చి 1500 సంవత్సరాలు నడుస్తున్నది. అంటే కాలంలో పుట్టాయా లేదా? కాలంలో పుట్టినాయి. ఏదైతే పుట్టుకొస్తుంటుందో దానికి ఏదో ఒక రోజు మళ్ళీ అంతర్ధానం అయిపోతుందో లేదా, కనపడకుండా పోతుందా లేదా? ఇప్పుడు శైవము పుట్టింది గిట్టక తప్పదు కదా ఆచార్య, పుట్టింది గిట్టక తప్పదు కదా. అందుకని ఇదంతా మిడిమిడి జ్ఞానంతో సమాజంతో తప్పుదోవలో ఉంటున్నటువంటి విశాల దృష్టికోణం వేదము వైదికం మాత్రమే.
ఇది ఒక కాలంతో వచ్చినటువంటిది కాదు. సృష్టి ఆరంభంలో ఈ వేదం అనేటువంటి జ్ఞానాన్ని భగవంతుడు మనకు అందించాడు. ఆ వేదం అనుసారంగానే నడుస్తున్నది. ఇది ఎప్పటికీ ఉంటది. సృష్టి ప్రళయమయ్యే వరకు ఉంటుంటది వేద జ్ఞానం. ప్రతి సృష్టిలోనూ ఉంటుంటది. ఎందుకు అంటే ఈ పరమేశ్వరుడు కాలాతీతుడు అని. మిగతా ఈ మత సంప్రదాయాలన్నీ కాల అంతర్గతమైనటువంటివి, కాలంలోనే సంభవిస్తాయి. నిన్న ఉన్నది ఇవాళ లేదు, ఇవాళ ఉన్నటువంటిది రేపు ఉండదు, అంతే. ఏం కృష్ణ శ్రీనివాస్ గారు అలా చూస్తారేంటి? అర్థం కావట్లేదా? అర్థమవుతుంది గురు ఆచార్య గారు, అర్థమవుతుంది. అర్థమవుతుంటే మీరు అబద్ధం మాట్లాడుతున్నారు. మరి వేదం ఎప్పుడు చదువుతారు? చదివితే గురువుల దగ్గరికి తిరగడం కాదు, మీలో రావాలా వద్దా? జ్ఞానం రావాలా వద్దా? రావాలి. మరి వేదం మీరెప్పుడు చదువుతారు? ఎవరో చదివితే మనం చూడడం కాదు, మనం చదవాలి. అవును, సాధన చేయాలి. రైట్. మీరు అన్నారు, మీరు ఆశ్రమానికి వచ్చినప్పుడు డే 1 అన్నారు, మీరు నాకు నచ్చింది. గారు జాగ్రత్త పడుతున్నటువంటి ఇంటికి వేదం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రతి ఇంటిలో వేద జ్ఞానం ఉండాల్సిందే, వేదాలు ఉండాల్సిందే, చదవాల్సిందే ప్రతి ఒక్కరు. శ్యామలయ్య గారు వేదం చదవాలా? ఆచార్యజీ, నేను యాక్చువల్ గా వేదాలన్నీ దుద్యాల ఆశ్రమంలోనే చూశాను, పెద్ద పెద్ద గ్రంథాలన్నీ. అది చాలా దర్శనం చేసుకున్నా అక్కడే ఫస్ట్ టైం. అంటే మీరు తీసుకొచ్చారా ఇంటికి? లేదు, తెలియదు. ఉన్నాయి కొన్ని. ఇప్పుడు భగవద్గీత ఉంది, రామచరిత మానస్ ఉంది, కొన్ని గురువుల పుస్తకాలు ఉన్నాయి. గురువులకు ప్రాముఖ్యత ఇస్తే దేవుడిని పక్కన పెట్టండి, దేవుడికి ప్రాముఖ్యత ఇస్తే గురువులను పక్కన పెట్టండి. కరెక్ట్, మీరు అనేది అర్థమవుతుంది. చాలా మంచి వాక్యం, మంచి మాటలు ఇవి. అలాగని చెప్పేసి గురువుల దగ్గరికే వెళ్ళకూడదు, గురువులతోటి విద్యనే చదువుకోవద్దని కాదు. అవునవును, అర్థం. మీరు మూల వేదంను చదవండి, భగవంతునితో సంపర్కం ఏర్పడుతుంటది. ఎవరైతే ఈ యొక్క నాటకీయ రంగంగా ధ్యానం చేయదలుచుకోలేదో వారు వేదం చదవాలి. ఎవరైతే గురువులను పట్టుకుంటారో వారు తప్పనిసరిగా ధ్యానం చేయాల్సిందే, నాటకీయ పరకంగా ఉదయం సాయంత్రం. భగవంతుడి యొక్క వేదాన్ని చదివినప్పుడు 24 గంటలు ధ్యానంలో ఉండేటువంటి ప్రక్రియ నేర్చుకోవాలి. 24 గంటలు ధ్యానంలో ఉండడు. తింటున్నా ధ్యానంలోనే, పడుకున్నా ధ్యానంలోనే, నడుస్తున్నా ధ్యానంలోనే, మాట్లాడుతున్నా, నవ్వుతున్నా. ఇక శ్రీనివాస్ గారు అయితే ఆవులను కాడికి పోయినా కూడా ధ్యానంలోనే. అర్థమవుతుందా? మరి ఇక్కడ ఆశ్రమంలో యోగ దర్శనం ప్రారంభమైంది, ఒక పాదం అయిపోయింది, 2వ పాదం నడుస్తున్నది. మీకు దగ్గర ఉన్నది, మీరు రావచ్చు, వెళ్ళొచ్చు. 10 నుంచి 11 గంటలకు ఆవుల పని ముగించుకొని రావచ్చు, వెళ్ళొచ్చు. ఆచార్య ఆన్లైన్ లో కూడా ఇస్తామన్నారు కదా, ఎన్ని గంటలకు నడుస్తుంది అది? ఆన్లైన్ లో ఇవ్వడానికి ఏంటంటే కొద్దిగా సమయం పడుతుంది. ఓం ప్రకాష్ కి ఆశ్రమంలో ఇంకా స్థానం లేదు. పుస్తకాలను మూటలు కట్టున్నాయి. అందులోకి వెళ్ళి ఆన్లైన్ లో చెప్పేటప్పుడు కొద్దిగా ప్రామాణికంగా చెప్పాలి, కొద్దిగా ఆచరణాత్మకంగా చెప్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే విషయ పరిజ్ఞానం కల్పించడం జరుగుతుంది. సరే ఆచార్య. సందేహం అడిగితే ప్రమాణం చూపెట్టాలా వద్దా? చూపియాలి ఆచార్య. మరి దానికైతే మరి పుస్తకాలు అందుబాటులో ఉంటే బాగుంటుంది. అది ప్రయత్నం జరుగుతుంది. బాలరాజు గారు అయితే మాటలు ఉన్నారు, యజ్ఞం దగ్గరికి వస్తలేరు, పుస్తకాలు చదువుతలేరు. బాలరాజు గారు పుస్తకం చదవాలి కదా, వేదం. ఇగో వీరు ఎవరు, దేవిదాస్ గారు ఉన్నారు, వేదాలన్నీ చదువుతారు, ఇంకొకరికి చదివిస్తుంటారు. ఎంతో మందికి సత్యార ప్రకాశాలు పంచిపెట్టారు, ప్రేరేపణ కల్పిస్తుంటారు. ఆచార్య గారు, ఓం ఆచార్యజీ. ఓం. ఒకటి గోశాల దగ్గర నేను వీడియో చూశాను. ఇప్పుడు అంటే ఇది రౌండ్ గా కట్టి ఉంటుంది, చుట్టూ గోవులు ఉంటాయి, మధ్యలో వేద పారాయణం చేయించాలనేది ఆయన ఉద్దేశం అన్నట్టుగా. ఎవరిది? ఒక గోశాల చూశాను. ఆయన ఉద్దేశం ఏంటంటే మధ్యలో అంటే గోవులు చుట్టూ ఉండాలట, మధ్యలో వేద పారాయణం జరగాలట, ఆయన ఉద్దేశం అది. సరే సరే, మరి తర్వాత మాట్లాడదు. ఇప్పుడు పాఠం సమయం అయిపోయింది, అయిపోయింది కాబట్టి
నా పెద్దమ్మ కొద్దిగా మాట్లాడేటి ఉన్నది బాలాజీ గారితో శ్యామలయ్య గారితో ఉండండి. ఇప్పుడు మైక్ ఆఫ్ చేయాలి కదా మనం వేరే మాట్లాడుకుంటే. అది సంధ్యాపాసన గావించండి ముందు. అయితే ఇవాళ ఎవరిది? శనివారం. ఆచార్య ధన్యవాదములు. శ్వేతశత్రుపనిషత్తు 6వ అధ్యాయం లోపల 4-5 సంపుటాలు మనం చూస్తున్నాము. విశేషంగా అక్రియ ధ్యానం గురించి మనం తెలుసుకున్నాము. క్రియారహితం తర్వాత మనము పరమాత్మ పారిశోధికం పొందుతాము. ఆ పారిశోధిక స్థితిని ఉన్నట్టుగా తనకు తానుగా అనుభవపేతంగా తెలుసుకున్నటువంటి స్థితి, పరిణామ స్థితిని గ్రహించడం. లోతుగా అర్థం చేసుకుంటున్నాము అక్రియ ధ్యానం. వారికి ధన్యవాదములు. ఈ ఎపిసోడ్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట తమ్ములు గట్టిగా నొక్కండి. 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన విజయదుర్గమ్మ గారు చేయించిన ప్రార్థన. ఓం ఆచార్యజీ. విజయదుర్గమ్మ గారు ఉన్నారా మరి? లేకుంటే నేను చేస్తాను ఆచార్య. మ్యూట్ లో ఉన్నారా? లేరు కదా ఇప్పటి వరకు ఉండిలే ఆమె. ముని గారు విజయమ్మ గారికి అవకాశం ఇవ్వండి. అమ్మా ఆమె భయపడుతుంది చెప్పడానికి అని తప్పు. మ్యూట్ లో ఉన్నారు ముని గారు. పుష్పమ్మ గారు ఆచార్య పుష్పమ్మ గారు చెప్పండి, చేయించండి. నాది రేపు ఉంది ఆచార్య. ఎవరైనా ఒకరు. నేను చేయిస్తాను ఆచార్య. పెద్దమ్మ చేయించండి. మీ ఫోను డిస్టర్బెన్స్ వస్తుందమ్మ గారు. అగ్రలక్ష్మమ్మ గారు డిస్టర్బెన్స్ వస్తుంది ఆచార్యజీ. ఇప్పుడు చేంజ్. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సందేహము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృత అపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शैन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽद्य जायत
ततो रात्र्या जायता ततः समुद्रो अर्णवः ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायता अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ दक्षिणादिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः प्रतीचीदिगुवर्णोऽधिपतिः वृदा कुरक्षितान्नमिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोझम्बे दद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा न वेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तुषच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरत् पश्येम शरदः शतं जीवेम शरदः शतं शृणुयाम शरदः शतं प्रभ्रवाम शरदः शतम् अदीनस्याम शरदः शतं भूयच्च शरदः शतात् ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये षण्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे रक्षक सच्चिदानंद स्वरूप जगत्उत्पादक देव నీ దివ్య విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము. మాకు సద్బుద్ధులనిచ్చి సత్కర్మములు ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి. హే పరమేశ్వర దయానిధి, మీ కృప వల్ల జపో ఉపాసనాది కర్మములను చేస్తున్న మేము ధర్మ అర్థ కామ మరియు మోక్షముల సిద్ధిని సత్వరంగా ప్రాప్తించుకొందుము గాక. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం షణ్ణో దేవీరభిష్టయ आपो भवन्तु पीतये शन्यो रविस्रवन्तु नः ओम शान्तिः 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 इति वैदिक ब्रह्म संदेहमाचार्य जी। ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः आचार्य जी। शांति पाठ करो आचार्य। ओम देव शांतिरंतरिक्षकं शांति पृथ्वी शांति आपा शांति ओषधे शांति वनस्पते शांतिर्विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि। ओम शांति शांति शांति। नमस्ते आचार्य। श्रीभ्यो नमः। अंदर नमस्ते। అందరూ కూడా ఈ వైదిక సంధ్యోపాసనలో వాటితో పాటు మనం కూడా ఆంతరికంగా చేయాలి. చేస్తేనే దానివల్ల ఫలితం లభిస్తుంది. అందరూ కూడా ఎవరు రాకుంటే నేను చెప్తా అనేటువంటి కుతూహలంతో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాను. శ్యామలయ్య గారు ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమః. నమస్తే.